అని అడుగుతాడు. ఇప్పుడు భూమిలో రాజు వేయడమే కాదు, దేవుడే వర్షాలు వదిలిస్తాడు, సూర్యుడే ఎండలు వదిలిస్తాడు, కాట్లు చేస్తాడు. ఎందుకు వచ్చింది ఆయన కాకపోతే జగస్వామి పర్వతం మానొచ్చు. ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, అయిపోలేదు కదా. ఆయన ఈ చేతులు వచ్చినాయి, భూమి అంతా ఆగేయాడు. ఆయన అంత రాజు అంత ఐశ్వర్యం వస్తే ఆయన గర్వం వచ్చినప్పుడు గ్రామంలో ఎవరైనా వచ్చి నాకు గర్వం అవుతారు అని అవనుకుంటూ ఉంటాడు. ఇంకో 4వ వరం, నీకన్నా వినయైన వీటి చేతిలో పావు ఉండాలి నాకు అని 4 వరాలు కోరుకుంటాడు. అప్పుడు 4 వరాలు ఇస్తాడు. 4 వరాలు ఇచ్చినాక ఇంకా రాజ్యం వెళ్ళటానికి వెళ్తాడు. వెళ్ళి ఆ రాజ్యంలో అందరి చేత ఈ అనాహతం చేయించాడు అన్నమాట. రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంట్లోనూ, ప్రతి చోట అనాహతం జరగాలి. ఆ దత్తాత్రేయ స్వామి కార్తీకేయుని చేత ఈ వ్రతం చేయించాడు. ఇప్పుడు మనం ఒక్కళ్ళే చేయట్లేదండి వ్రతం. పూర్వం త్రేతాయుగంలో రామయుగంలో శ్రీకృష్ణుడు చేశాడు, శ్రీరామచంద్రుడు చేశాడు, దశరథ మహారాజు చేశాడు, ఏకనాథుడు చేశాడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారు ఈ వ్రతాన్ని. కానీ ఇప్పుడు మొదలు పడిపోయేది వ్రతం. పూర్వం దత్తాత్రేయ స్వామి కార్తీకేయుని చేత చేయించి ప్రజలందరూ చేత చేయించు అని చెప్పారు దత్తస్వామి. ఇప్పుడు మనకి ఈ గణపతి సత్యనారాయణ స్వామి కలియుగంలో వచ్చి ఆయన దత్తావతారం అన్నమాట. ఆయన అంతర్జాతీయ చేపించినాడు వ్రతం. ప్రతి చోట జరగాలి, ప్రతి ఇంట్లో జరగాలి అని. ఈ అనగా వ్రతం ఒకటి చేస్తే 10 వ్రతాలు చేసిన పుణ్యం వస్తుందన్నమాట. ఏంటి వరలక్ష్మి వ్రతం, అనంత పద్మనాభ వ్రతం. ఇప్పుడు అనంత పద్మనాభ వ్రతం నిన్న వాళ్ళు చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు అనంత పద్మనాభ వ్రతం, సత్యనారాయణ వ్రతం, 10 వ్రతాలు చేసిన పుణ్యం వస్తుంది అని స్వామీజీ చెప్పారు. ప్రతి వాళ్ళు చేయండి అనగా వ్రతము అనగానే మనం చేయడానికి రండి అని పిలిస్తేనే వాళ్ళ పుణ్యం వస్తుందండి. మీరు మరి అలా చేశాము, ఏం చేశాము కాదు లబ్ధి పైగా అందరికీ యోగి వచ్చి చేస్తున్నారు. చాలా విరాట్